హాయ్ అండి, హలో, వెల్కమ్ టు విఎస్ బిజినెస్ స్టూడియో అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది శారీస్ కాదండి, బ్లౌజెస్ కాదు. యాక్చువల్లీ ఈరోజు పండుగ. ఎస్ అండి, మన బోనాల పండుగ. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నట్టున్నారు బోనాల పండుగ. ఎస్పెషల్లీ మన తెలంగాణ పండుగ అండి ఇది. మన తెలంగాణలో చాలా గ్రాండ్గా చేసుకుంటారు బోనాల పండుగ. మన గోల్కొండ కోట నుంచి ఫస్ట్ బోనం ఎత్తుతారండి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మన కంప్లీట్ ఆషాఢ మాసం, కంప్లీట్ 1 month పండుగ అండి ఇది. ఎవ్రీ సండే ఒక్కొక్క దగ్గర బోనాల పండుగ చేస్తారు. చాలా బాగుంటుందండి. సీరియస్గా చెప్పంటే నా చైల్డ్ మెమరీస్ చాలా ఉన్నాయండి బోనాల పండుగతోని. మేము ఉండేది, నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండేది నేను గోల్నాక అండి. అందరికి ఐడియా ఉండొచ్చు, చే నంబర్. అక్కడ ఉండేవాళ్ళం మేము, 4NT తిలక్ నగర్. గోల్నాక్లో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఎవ్రీ సండే, అంటే సండే బోనాల పండుగనప్పుడు సాటర్డే రోజు కోరింటికి వెళ్ళేవాళ్ళం అండి. ఇదైనా సరే మేము శివరాత్రి వచ్చినా, వినాయక చవితి వచ్చినా స్పెషల్ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేవాళ్ళం. స్పెషల్లీ బోనాల పండుగ వచ్చిందంటే కంపల్సరీ బ్యాంగిల్స్ తెచ్చుకునేవాళ్ళం అండి. నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తన పేరు రాజేశ్వరి, మేమిద్దరం వెళ్ళేవాళ్ళం మా పేరెంట్స్తో. అక్కడికి వెళ్ళి బ్యాంగిల్స్ తెచ్చుకొని నెక్స్ట్ డే మార్నింగే లేసేవాళ్ళం అండి. ఎట్లా అంటే అండి, యాక్చువల్లీ మా ఇంటి పక్కన గల్లీలోనే గుడి ఉండేదన్నమాట, అమ్మవారి గుడి ఉండేది. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము, మా ఫ్రెండ్ రాజేశ్వరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది. అక్కడ ఏమంటే సౌండ్ బాక్సులు పెట్టేవాళ్ళండి. మార్నింగ్ 5:30, 6 నుంచే స్టార్ట్ అవుతుండే అది సౌండ్ బాక్సెస్, చాలా పెద్ద. మా కజిన్స్ అంతా మార్నింగ్ లేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇంట్లో నుంచి. ఎందుకంటే ఆ సౌండ్ చాలా అంటే చాలా ఇట్లా వస్తున్నాం. మార్నింగ్ 6 o'clock వచ్చేసాం. మేము మంచిగా ఫ్రెష్ అయిపోయి మంచిగా పట్లంగలు వేసేసుకుని గుడికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మండే అయితే పోతురాజు అవన్నీ అండి. మా తెలిసిపోయిన ఎట్లా అంటే కంప్లీట్ అందరు వచ్చేస్తున్నాయండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. అసలు నెక్స్ట్ ఇంకా మొత్తం అసలు ఈవినింగ్ వర్క్, నైట్ వర్క్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చైల్డ్హుడ్ రియల్గా అండి. ఈ రోజు వరకు కూడా బోనాల పండుగ అనగానే ఆ చైల్డ్హుడ్ ఇట్లా మొత్తం ఇట్లా పిక్చర్ వచ్చేస్తుంది నా ముందుకి. కానీ రియల్గా చెప్పాలంటే అండి, మనం ఎంజాయ్ చేసినంత ఇప్పుడు మన కిడ్స్ అయితే తెలియదండి. ఇవన్నీ ఎవరికి తెలియదు. అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఆ రోజులు రావు. మళ్ళీ కూడా ఇలానే స్వీట్ మెమరీస్ లాగా గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అండి మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.